జస్ట్ ఇమాజిన్ మీరు ఒక హాలిడేకి వెళ్దామని డిసైడ్ అయ్యి మొత్తం ప్లాన్ చేసుకొని ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ గేట్ దగ్గర స్టాఫ్ వచ్చి సార్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఒక 30 మినిట్స్ డిలే అవుతుందని చెప్పి మిమ్మల్ని అక్కడ వదిలేసి కొన్ని గంటల వరకు నో అప్డేట్, నథింగ్. తిరిగి మీరు స్టాఫ్కి వెళ్ళి అడిగితే ఈవెన్ నో రెస్పాన్స్. కొన్ని అవర్స్ పోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చి వీఆర్ సారీ సార్, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అని మీకు చెప్తే మీకు ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళుగా మీరు ప్లాన్ చేసుకున్నది మొత్తం పోయినట్టేగా. యాక్చువల్లీ ఇది ఇమాజినేషన్ కాదు, కొన్ని రోజులుగా థౌజండ్స్ ఆఫ్ ఇండిగో ప్యాసింజర్స్కి ఇదే ఎగ్జాక్ట్గా జరుగుతుంది. With more than 1,000 flights cancelled in one day, 1,000 flights. There were delays of more than 24 hours, thousands of people stranded at airports, many were left without food and water. India's biggest air carrier, Indigo Airlines, continues to face a major operational crisis, now in its 5th day. With the airlines cancelling more than 400 flights today, chaotic scenes are being witnessed across airports in India. దేశంలోనే అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం కావాలని సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సర్యం చేశారా? నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే విమాన సర్వీసులు రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలింపు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. రీసెంట్గా డీజీసీఏ ఇంప్లిమెంట్ చేసిన కొత్త ఎఫ్టీటీఎల్ రూల్స్ వల్ల ఇండిగో లాస్ట్ 1 వీక్గా ఫ్లైట్ డిలేస్, క్యాన్సిలేషన్స్, రీస్కెడ్యూల్స్, లాంగ్ వెయిటింగ్ టైమ్స్తో వాళ్ళ ప్యాసింజర్స్ని చాలా ట్రబుల్ చేసింది. దీనివల్ల ఇప్పుడు ఎంటైర్ ఫోకస్ అంతా ఇండియన్ సివిల్ ఏవియేషన్ మీద పడింది. అసలు ఈ డీజీసీఏ కొత్త రూల్స్ ఏంటి? దీనివల్ల ఇండిగోకి నష్టం ఏంటి? ఎప్పుడూ లేనిది ఇన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? దీనివల్ల ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇవన్నీ తెలియాలంటే ముందుగా అసలు ఇండిగో ఎయిర్లైన్స్ ఈరోజు ఈ పొజిషన్లో ఎలా ఉందో తెలియాలి. ఇండిగో ఎయిర్లైన్స్ రాకముందు అప్పటి దిగ్గజ సంస్థలైన జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా ఇవన్నీ ఇండియన్ ఏవియేషన్ని రూల్ చేసేవి. వాళ్ళ ప్రాఫిట్స్ చూడకపోయినా దేర్ స్టాండింగ్. ఈ ఎయిర్లైన్స్ వాళ్ళ టికెట్స్లోనే ఫుల్ సర్వీసెస్ ఆఫర్ చేసేవారు, లైక్ ఫ్రీ మీల్స్, ఫ్రీ బ్యాగేజ్, ప్రీమియం ఎక్స్పీరియన్స్. ఇదంతా మీరు టికెట్తోనే పే చేసేస్తారు. అండ్ ఎయిర్లైన్స్ కూడా అప్పుడు ఏమనుకునేవారంటే ఇండియన్స్ యాడ్ ఆన్స్ ఏం పే చేయరు, సో అన్నీ టికెట్లోనే ఇంక్లూడ్ చేస్తే బెటర్ అని చెప్పేసి. అండ్ అప్పట్లో కూడా లో కాస్ట్ మోడల్ సక్సెస్ఫుల్ కాదు. 8 డెకెన్ ఫెయిల్యూర్ తర్వాత లో కాస్ట్ ఎయిర్లైన్స్ ఇండియాలో వర్కౌట్ అవ్వదని చెప్పేసి ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఫిక్స్ అయిపోయాయి. అండ్ అదే టైంలో ఫ్యూయల్ ప్రైసెస్ చాలా హై ఉండడం వల్ల ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ట్యాక్సెస్ తీసుకోవడం, ఇదే టైంలో కాంపిటీషన్ కూడా పెరిగిపోవడం, రూపీ వీక్ అవ్వడం, వీటన్నిటి వల్ల మెజారిటీ ఆఫ్ ద ఎయిర్లైన్స్ అన్నీ లాసెస్లోనే నడిచేవి. అండ్ అప్పట్లో ఎయిర్ ట్రావెల్ అంటే అది ఓన్లీ బిజినెస్ పీపుల్కి అండ్ రిచ్ వాళ్ళకి అనుకునేవాళ్ళు. కానీ mid-2000s మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఎంటర్ అయ్యారు. వాళ్ళకి ఏంటంటే టికెట్ ప్రైసెస్ తక్కువలో ఉండాలి, ప్రీమియం ఫీచర్స్ లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు. అప్పుడు వచ్చింది ఇండిగో. ఇండిగో అనేది రాహుల్ భాటియా, రాకేష్ గంజ్వాల్ వీళ్ళిద్దరూ కలిసి 2005లో స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ మీద మంచి ఐడియా ఉండడం వల్ల వాళ్ళు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వకముందే ఈ సెక్టర్ గురించి బాగా స్టడీ చేసి అయ్యారు. వాళ్ళు బేసిక్గా ఫాలో అయింది ఎల్సీసీ మోడల్, అంటే లో కాస్ట్ క్యారియర్. ఇది లగ్జరీ మొత్తాన్ని రిమూవ్ చేసేసి టికెట్స్ మనకి తక్కువ కాస్ట్లో ఇస్తుంది. అండ్ ఇండిగో వాళ్ళ ఫ్లైట్స్ చూసుకుంటే మోస్ట్లీ అన్నీ ఒకే మోడల్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే సింగిల్ టైప్ ఆఫ్ మోడల్ ఉండడం వల్ల వాళ్ళకి ట్రైనింగ్ కాస్ట్ తగ్గుతుంది, దాంతోపాటు మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ అదే టైంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ మోడల్కి బాగా అట్రాక్ట్ అయ్యారు. తక్కువ ప్రైసెస్లో టికెట్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు నైట్ నిద్ర మానుకొని కూడా నైట్ ఫ్లైట్స్ ప్రిఫర్ చేసేవారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, 2007 వరకు అన్ని కంపెనీస్ లాసెస్లోనే నడుస్తున్నాయి, ఈవెన్ ఇండిగో కూడా. కానీ 2008 తర్వాత కింగ్ఫిషర్ లాసెస్ 4 times పెరిగాయి. అండ్ మిగతా కూడా లాసెస్ ఫేస్ చేస్తున్నాయి, కానీ ఇండిగో ఒకటే ప్రాఫిట్లో ఉంది విత్ అప్రాక్సిమేట్లీ 82 crores. అండ్ తర్వాత కూడా 2009-10 ఇయర్లో చూసినట్టయితే కంపెనీస్ ఇంకా ఫెయిల్ అవడం స్టార్ట్ అయ్యాయి. బట్ ఇండిగో 400 times ప్రాఫిట్ చూసింది విత్ అప్రాక్సిమేట్లీ 4,847 crores ప్రాఫిట్తో. అక్కడి నుంచి ఇండిగో మార్కెట్ షేర్ పెరగడం స్టార్ట్ అయింది. ఇండిగోకి ఇదే ఫస్ట్ స్టెప్ ఏవియేషన్ సెక్టర్లో మోనోపోలీని చేయడానికి. సో లాస్ట్ 10-15 yearsలో ఇండిగో యూస్ టు డామినేట్. అండ్ ఇదే టైంలో మిగతా ఎయిర్లైన్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. లైక్ కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ చూసుకున్నట్లయితే 2012లో క్లోజ్ అయిపోయింది, జెట్ ఎయిర్వేస్ 2015లో క్లోజ్ అయిపోయింది. ఎయిర్ ఇండియాకి లాసెస్ రావడం వల్ల వాళ్ళు టాటాకి అమ్మేశారు. అలానే ఎయిర్ డెక్కన్ కూడా లో కాస్ట్ ఏరియాగానే స్టార్ట్ అయింది, కానీ డిలేస్ ఎక్కువైపోవడం వల్ల,
ప్రాపర్ స్కెడ్యూల్స్ లేకపోవడం వల్ల, మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఎయిర్ డెక్కన్ కూడా 2020లోనే క్లోజ్ అయిపోయింది. దీని మీద ఒక మంచి మూవీ కూడా వచ్చింది, సూర్య గారు తీసిన ఆకాశం నీ హద్దురా. ఎనీవేస్, బ్యాక్ టు 2025. ఇప్పుడు చూస్తే మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్లో 64.4% ఇండిగోనే ఉంది. సెకండ్ ఎయిర్ ఇండియా 26.4%. అంటే రఫ్గా ప్రతి 10 ఫ్లైట్స్లో 6 to 7 ఫ్లైట్స్ ఇండిగోనే రన్ చేస్తుంది. అండ్ ఇండిగో డైలీ 2200+ ఫ్లైట్స్ని రన్ చేస్తుంది. వెరస్ ఎయిర్ ఇండియా గ్రూప్ చూస్తే 1000తో ఉంది. స్పైస్ జెట్ 250 ఫ్లైట్స్ రన్ చేస్తుంది. సో ఈ గ్యాప్ చూస్తేనే అర్థమవుతుంది ఇండిగో ఎలా డామినేట్ చేస్తుందో అని. సో ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఏంటంటే డీజీసీఏ. డీజీసీఏ అనేది సివిల్ ఏవియేషన్ తాలూకా ఒక రెగ్యులేటరీ బాడీ. అంటే ఎయిర్లైన్స్ అన్నిటికీ వీళ్ళు రూల్స్ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అలానే ఆ రూల్స్ అన్ని ఎయిర్లైన్స్ పాటిస్తున్నా లేదో చెక్ చేస్తారు. పాటించకపోతే వాళ్ళని పనిష్ చేస్తారు. అలానే ఎయిర్లైన్స్ అన్నిటికీ లైసెన్స్లు ఇవ్వడం, పైలట్స్ని ట్రైన్ చేయడం, ఇలా చాలా విషయాల్ని వీళ్ళే చూసుకుంటారు. రీసెంట్గా డీజీసీఏ అనేది కొత్త ఎఫ్డిటిఎల్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేసింది. అక్కడే ఇండియాకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ ఎఫ్డిటిఎల్ రూల్స్ అనేవి కొత్తగా తీసుకొచ్చినవేం కాదు, అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. లాస్ట్ 2019లోనే వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు తేడానికి కారణం ఏంటంటే ఏఎల్పిఏ ఇండియా. ఈ ఏఎల్పిఏ ఇండియా అనే ఒక సంస్థ ఇండియన్ పైలట్స్కి ఒక యూనియన్ లాంటిది. సో బేసిక్గా ఈ ఏఎల్పిఏ ఇండియా అనే ఒక సంస్థ కొద్ది నెలలుగా ప్రొటెస్టులు చేస్తుంది. లైక్ పైలట్స్కి వర్కింగ్ అవర్స్ పెరిగిపోతున్నాయని, వాళ్ళకి ప్రాపర్ రెస్ట్ ఇవ్వట్లేదని, క్రూ బాగా ఫెటిగ్ అయిపోతున్నారని ఎప్పటి నుంచో ప్రొటెస్టులు చేస్తుంది, కంప్లైంట్ చేస్తున్నారు. కానీ అది ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ ఫైనలీ ఈ ప్రొటెస్ట్ అన్నిటిని డీజీసీఏ ఐడెంటిఫై చేసి వీటి మీద కొన్ని రూల్స్ క్రియేట్ చేసింది. అవే 2019లో వచ్చిన ఎఫ్టిటిఎల్ రూల్స్ని అప్డేట్ చేసి మళ్ళీ కొత్తగా అనౌన్స్ చేసింది. సో బేసిక్గా ఈ రూల్స్ ఏం చెప్తాయంటే పైలట్ రెస్ట్ టైం అనేది వీక్కి 36 అవర్స్ ఉండేది, దాన్ని 48 అవర్స్కి పెంచారు. అండ్ అలానే నైట్ ల్యాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవి వీక్కి 6 ఉండేవి, వాటిని 2కి తగ్గించారు. వాటితో పాటు డీజీసీఏకి ప్రతి ఎయిర్లైన్స్ ఫెటిగ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి ప్రతి 3 మంత్స్కి. ఈ ఫెటిగ్ రిపోర్ట్ ఏంటంటే ప్రతి ఎయిర్లైన్స్లోని వాళ్ళ క్రూ తాలూకా ఎవ్రీ డీటెయిల్స్, లైక్ వాళ్ళ రెస్ట్ పీరియడ్ ఎంత వచ్చింది, వాళ్ళ డ్యూటీ టైం ఎంత ఉంది, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ప్రతి క్రూ తాలూకా రిపోర్ట్ కార్డ్ లాంటిది, అవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ లాంటిది క్రియేట్ చేసి ఆ డాక్యుమెంట్ని వాళ్ళు డీజీసీఏకి సబ్మిట్ చేయాలి. సో ఇది 2024 జాన్లోనే అనౌన్స్ చేశారు. బట్ ఆ టైంలో ఎయిర్లైన్స్ నుంచి ప్రొటెస్ట్లు రావడం వల్ల అప్పుడు అది ఇంప్లిమెంట్ చేయలేదు. సో అందులో కొన్ని చేంజెస్ చేసి July 1, 2025లోని phase 1గా ఇంప్లిమెంట్ చేశారు. సెకండ్ ఫేజ్ వచ్చేసి November 1, 2025న ఇంప్లిమెంట్ చేశారు. యాక్చువల్లీ 2019లో ఉన్న ఓల్డ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎయిర్లైన్స్కి ఎక్కువ ఫేవర్గా ఉండేవి. అండ్ ఆ రూల్స్ కూడా ఎయిర్లైన్స్కి బాగా కాస్ట్ ఎఫిషియెంట్గా ఉండేవి. కానీ ఆ రూల్స్ ప్రకారం చూస్తే పైలట్స్కి వర్క్ ఎక్కువ అయ్యేది. కానీ కొత్త రూల్స్లో ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ వీళ్ళు సేఫ్టీని ఎక్కువ ఫోకస్ చేశారు. దాంతోపాటు పైలట్ డ్యూటీ టైమింగ్స్ని తగ్గించేశారు. దానివల్ల ఏ ఎయిర్లైన్స్కి అయితే పైలట్స్ అనేవాళ్ళు తక్కువ ఉన్నారో వాళ్ళు బేసిక్గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. జనరల్గా ఇండిగో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ క్రూని తక్కువగా ఉంచుకోవడం వల్ల ఈ రూల్స్ రాగానే ఫస్ట్ ఎఫెక్ట్ అయింది వాళ్ళే. మరి ఈ రూల్స్ అనేవి 2 years బ్యాక్ అనౌన్స్ చేసినప్పుడు ఇండిగో పైలట్స్ని ఎందుకు హైర్ చేసుకోలేదనే డౌట్ మీకు రావచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఇండిగో ఎయిర్లైన్స్ స్టార్ట్ అవ్వడమే వాళ్ళు లో కాస్ట్ ఎయిర్లైన్స్గా స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర ఉన్న క్రూని, ప్లేన్స్ని చాలా ఎఫిషియెంట్గా వాడేవారు. వాళ్ళు జస్ట్ వాళ్ళకి సరిపడా అంత మాత్రమే పైలట్స్ అండ్ క్రూని ఉంచుకునేవారు. అండ్ మోస్ట్లీ తక్కువ క్రూతోనే ఎక్కువ వర్క్ చేయించేవారు. దానివల్ల వాళ్ళకి కాస్ట్ పెరగకుండా ఉండేది. దీనివల్ల కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర సఫిషియెంట్ క్రూ అండ్ పైలట్స్ లేకపోవడం వల్ల ఇండిగోతో పాటు ప్రజెంట్ ప్యాసింజర్స్ కూడా సఫర్ అవుతున్నారు. ప్రజెంట్ ఇండియాలోని వింటర్ సీజన్. వింటర్ అనేది ఇండియాలోని బిజియెస్ట్ సీజన్. ఇదే టైంలో నార్త్ ఇండియాలో ఎక్కువ ఫాగ్ ఉండడం వల్ల అక్కడ డిలేస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది హాలిడే సీజన్ అవ్వడంతో ఇదే టైంలో ప్యాసింజర్స్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఫ్లైట్స్ అండ్ ఎక్కువ పైలట్స్ కావాలి. ఇండియాలో 60% ఆఫ్ ది ఫ్లైట్స్ ఇండిగోని ఆపరేట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం వల్ల మొత్తం ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ అంతా ఎఫెక్ట్ అయింది. అండ్ కోవిడ్ తర్వాత ఇండియాలో ఎయిర్ ట్రావెల్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది. ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎప్పట్లాగే ఇండిగో కూడా ఎక్స్ట్రా ఫ్లైట్స్ ఆర్డర్ ఇచ్చింది, కానీ వాళ్ళ పైలట్స్ని మాత్రం అలానే వదిలేశారు.
గత కొద్ది రోజులుగా ఇండిగో మొత్తంలో నియర్లీ 3000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి. చాలా ప్యాసింజర్స్ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడైతే ఈ సిచ్యువేషన్ మెల్లమెల్లగా బెటర్ అవుతుంది. ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్ నుండి ఇండిగో బయటికి రావాలంటే ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళ హైరింగ్ని పెంచాలి. ఎక్కువ క్రూని వాళ్ళు హైర్ చేసుకోవాలి. దాంతోపాటు ట్రైనింగ్ కెపాసిటీని కూడా పెంచాలి. అండ్ వాళ్ళు ఫ్లైట్స్ని ప్రాపర్గా రీస్కెడ్యూల్ చేయాలి. మరి ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది? ఈ మిస్టేక్ ఇండిగోదా లేదా గవర్నమెంట్దా? ఇండిగో సైడ్ చూస్తే తక్కువ క్రూతో నడిపించినందుకు వాళ్ళదే మిస్టేక్ అని చెప్పొచ్చు. ఇది అంతా బాగున్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇలా కొత్త రూల్స్ వస్తాయో మొత్తం సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోతుంది. అండ్ ఇండిగో వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ చేస్తారు, కానీ దానికి తగ్గట్టు క్రూని ప్రాపర్గా హైర్ చేసుకోరు. దీనికి రీజన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు, అండ్ వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. బట్ ఎనీవేస్ దీనివల్ల అయితే ప్రజలు ఆల్రెడీ ఎఫెక్ట్ అయిపోయారు కదా. అలానే 2020 నుండి 2025 మధ్యలో దాదాపు 200 కొత్త ప్లేన్స్ని ఇండిగో కొన్నారు. అలానే అరౌండ్ 1800 కొత్త క్రూని వాళ్ళు జాయిన్ చేసుకున్నారు. యాక్చువల్లీ 200 ప్లేన్స్కి నియర్లీ 5000 క్రూ ఉండాలి, కానీ వాళ్ళు జస్ట్ 1800 క్రూని మాత్రమే వాళ్ళు వాళ్ళ కంపెనీలోకి హైర్ చేసుకున్నారు. సో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. దీన్ని బట్టి వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది. అలానే ఇండిగోలో కూడా వాళ్ళ పైలట్స్ చాలా కంప్లైంట్స్ చేస్తున్నారు. వాళ్ళకి ఇన్నఫ్ రెస్ట్ ఉండట్లేదని చెప్పేసి, స్కెడ్యూల్స్ కూడా చాలా టైట్గా ఉంటాయని చెప్పేసి. అండ్ ఇండిగోలో కూడా చాలా స్కెడ్యూలింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అదేంటంటే ప్రతి క్రూ మెంబర్ వాళ్ళకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారంగా యాస్టీస్గా వర్క్ చేస్తారని. సో ఇప్పుడు మీరు చూసారుగా, ఒక్క చిన్న ప్రాబ్లం వల్ల మొత్తం ఆ చైన్ అంతా ఎలా కొలాప్స్ అయిపోయిందో. మరి గవర్నమెంట్ మిస్టేక్స్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టీటీఎల్ రూల్స్ని ఇంకొంచెం టైం తీసుకొని ఇంకొంచెం ప్లానింగ్తో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సింది. సెకండ్, ఇండియాలో పైలట్ ట్రైనింగ్ సిమ్యులేటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ వీటిని చాలా ఇయర్స్గా నెగ్లెక్ట్ చేస్తుంది. ఫస్ట్ వీటిని ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే వీటి వల్ల ఎక్కువ పైలట్స్ రాలేకపోతున్నారు. థర్డ్, ఫ్యూయల్ మీద చాలా హెవీ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటిని ఇంకా తగ్గించాలి. ఫోర్త్, 60% ప్లస్ మార్కెట్ షేర్ ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర కూడా బ్యాకప్ ప్లాన్ ఉండాలి. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినట్టయితే వాటిని ఎలా డీల్ చేయాలో అని. ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ప్రాబ్లం వస్తే సార్ట్అవుట్ చేయడానికి గవర్నమెంటే మనకు కావాల్సింది. సో ఇక్కడ తప్పు వాళ్ళదంటే వాళ్ళదే అని ఒకరి మీద ఒకరు తోసుకోవడం చాలా ఈజీ. ఇండిగో ఇన్నాళ్ళు ఎంత సంపాదించిందో మనకు తెలియదు, కానీ మనమైతే చాలా ఎకనామికల్గా ట్రావెల్ చేసాం వేరే ఫ్లైట్స్ చాలా హెవీ ప్రైజెస్ పెట్టినప్పుడు. అండ్ ఇందాక చెప్పినట్టు వాళ్ళు డైలీ 2200 ప్లస్ ఫ్లైట్స్ని రన్ చేసినా కూడా వాటన్నిటిలో 90% వాళ్ళు ఆన్ టైం ల్యాండింగ్స్ చేస్తారు. సో దీన్ని బట్టి చూస్తే ఇండిగో ఎయిర్లైన్స్ ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఇండియన్ ఏవియేషన్లో ఎంతగా నాటుకుపోయిందంటే, కొన్ని రూట్స్లో అయితే ఇండిగో ఒక్కటే రన్ చేస్తుంది, వేరే ఎయిర్లైన్స్ ప్రొవైడ్ చేయలేని సర్వీసెస్ని మనకి ఇండిగో మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. ఇలా చూసుకుంటే ఇండిగో మనకి చాలానే చేసింది, కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి అది బిజినెస్. మన సైడ్ యాజ్ ఎ కన్జ్యూమర్గా చూసుకుంటే మనం వాటి నుంచి ఎంత గెయిన్ అవుతున్నామో మనకి చూసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే మొనోపోలీ మంచిది కాదు. గవర్నమెంట్ కూడా వేరే ఎయిర్లైన్స్కి సపోర్ట్ చేయాలి, బెటర్ రూల్స్ తేవాలి, ట్యాక్సెస్ తగ్గించాలి, ఎయిర్పోర్ట్స్ కూడా పెంచాలి. అండ్ ఇండిగో ఈరోజు ఇక్కడ ఉందంటే అది గవర్నమెంట్ ఫేవరిజంతో కాదు, వాళ్ళు ప్రాపర్గా లో కాస్ట్ మోడల్ని ఇంప్లిమెంట్ చేయడం, చాలా తక్కువకే సర్వీసెస్ అన్నిటిని ప్రొవైడ్ చేయడం, అదే టైంలో వేరే ఎయిర్లైన్స్ అన్నీ ఫెయిల్ అవ్వడం. ఈ అన్ని రీజన్స్ వల్లనే ఇండిగో ఎంత ప్రాపర్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ వచ్చింది. ఇలాంటి ఎయిర్లైన్స్ ఇంకా కొత్తవి రావాలి. అట్లీస్ట్ ఇండియాలో 3 to 4 స్ట్రాంగ్ ప్లేయర్స్ అయితే ఉండాలి. అది తీసుకుని రావడం గవర్నమెంట్ది ఎంత రెస్పాన్సిబిలిటీయో, అది గవర్నమెంట్ ద్వారా తెచ్చుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. అండ్ ఒక ఎయిర్లైన్స్ రన్ చేయడం అనేది ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎక్కడ చూసుకున్నా సరే అంత ఈజీ అయితే కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక ఎయిర్లైన్స్ని రన్ చేయడం చాలా కష్టం. అంత ఈజీగా ఉంటే ఇండియాలో ఈ పాటికి చాలా ఎయిర్లైన్స్ అయితే సక్సెస్ఫుల్గా రన్ చేస్తాయి కదా. సో అలా అని చెప్పేసి మనం వదిలేమని చెప్పట్లేదు, గవర్నమెంట్ కూడా వీటిని పుష్ చేయాలి, కొత్త కొత్త ప్లేయర్స్ కూడా ఈ మార్కెట్లోకి రావాలని చెప్పి కోరుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలానే వేరే వీడియో సజెషన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పండి. దాంతోపాటు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.